భర్త చనిపోగానే భార్య ఇన్నాళ్ళు నాతో ఉన్నావు కదా, నిన్ను నేను మిస్ అవుతున్నాను అని కాకుండా ఈ పిల్లల్ని నేను ఎలా సాకాలి, అయితే ఈ పిల్లల్ని నేను ఎలా పెంచాలి, రేపు నా జీవితం ఎట్లా ఉంటుందని ఏడుస్తాను. చాలా చూశాను నేను. అలాగే కొన్నిసార్లు భార్య చచ్చిపోగానే భర్తలు ఏమంటారంటే నువ్వు లేకుండా ఈ పిల్లని ఎట్లా పెంచాలి అని బాధపడతారు. ఒక తల్లి ఇమీడియట్ గా వాస్తవం ఉంటుంది, ఇమీడియట్ ప్రాక్టికల్ గా ఆలోచిస్తారు వాళ్ళు. ఇప్పుడు భర్త నేను మిస్ అవుతున్నాను ఏడిచి ప్రయోజనం లేదు. రేపు నిజంగా ముందు పెద్ద క్వశ్చన్ మార్క్ ఏంటంటే ఈ పిల్లలతో రేపటి ఎట్లా గడుస్తుంది. ఎందుకంటే సంపాదించే భర్త చనిపోగానే వాళ్ళకి ఆర్థికంగా వాళ్ళకి పెద్ద శూన్యం, పెద్ద లోపం, పెద్ద లోటు. మగవాళ్ళు అంటే ఏదో సంపాదిస్తారు ఏదో అనుకుంటారు కానీ ఎక్కువగా వాస్తవాన్ని జీర్ణించుకోలేరు, ప్రాక్టికల్ గా ఆలోచించలేరు. కాబట్టి స్త్రీలు మగవాళ్ళ కంటే స్ట్రాంగ్, మానసికంగా చాలా 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 స్ట్రాంగ్ గా ఉంటారు. అలాగే నాకు తెలిసిన చాలా మంది మగవాళ్ళు నేను బైక్ కొందామంటే మా ఆవిడ ఒప్పుకోలేదు, లేదా నేను మోటార్ సైకిల్ కొందాము కార్ కొందామంటే మా మదర్ ఒప్పుకోలేదు అంటారు. ఎందుకు ఒప్పుకోలేదు అంటే వాళ్ళు తెలుసు ఎగ్జాక్ట్ ఫైనాన్షియల్ పొజిషన్, అంత ప్రాక్టికల్గా ఉంటారు. మగవాళ్ళకి ఏంటంటే ఇవన్నీ ఆలోచించరు, ఏదో చేద్దాం, అప్పు సపోజ్ చేసేద్దాం, ఏదో కొనేద్దాం, ఎంజాయ్ చేద్దాం అనుకుంటారు. కానీ ఆడవాళ్ళకి తెలుసు ఒక అప్పు చేయడం అన్నా అది ఎంత సామాన్య విషయం కాదని. కుటుంబ ఫైనాన్షియల్ మ్యాటర్స్ లో జస్ట్ మీరు ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు మీ భార్యలు లేదా మీ ఇంట్లో అమ్మాయిలు లేదా ఆడవాళ్ళు మాటలు వినండి. ఎందుకంటే వాళ్ళకి జస్ట్ అంటే పాపం అంటే క్వాలిఫికేషన్ లేని ఫైనాన్స్ మినిస్టర్స్ వాళ్ళు ద బెస్ట్. థ్యాంక్ యూ.